నకిలీ మద్యం తయారు చేసే పరిశ్రమలను ఆ పరిశ్రమలకు ఉండే పెద్ద మనుషులను అయితే పోలీసు వాళ్ళు ఏమంటున్నారో ఏమనలేదో కానీ రేపొద్దున ప్రజల కోసం ప్రాణాలు పోకూడదని చెప్పి మేము వినతిపత్రానికి పోతే ఈ ప్రభుత్వానికి బాసటగా నిలబడే క్రమంలో పోలీసు అధికారులు మాపై దౌర్జన్యం చేయడము, లేకపోతే మా మీద కేసులు పెడతామని బెదిరియడము, ఇటువంటి పరిస్థితులు చేయొద్దని చెప్పి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది నకిలీ మద్యం వలన యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరణించే పరిస్థితి ఉంది, అనారోగ్య పాలయ్యే పరిస్థితి ఉంది. దయచేసి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల హృదయాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా మాపై ఉంది. ప్రజలను సంఘటితం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. మీరు కూడా ఇందులో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానే భాగస్తులు కావాల్సిన అవసరం ఉంది. మేము చేయబోయే నిరసన కార్యక్రమానికి, గాంధేయ మార్గంలో మేము చేయబోయే నిరసన కార్యక్రమానికి మీరు అడ్డంకులు, ఆటంకులు, ఆంక్షలు విధించకూడదని చెప్పి పోలీస్ శాఖకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకసారి మీరే ఆలోచించండి. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు: విద్య, వైద్యం. విద్య, వైద్యం ఇవే రెండు కళ్ళు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నన్నాళ్ళు విద్యను, వైద్యాన్ని రెండు కళ్ళలాగా భావించినాడు. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, నాడు నేడు మన బడి కానీ, పిల్లల యొక్క చదువుల గురించి కానీ, సెంట్రల్ సిలబస్ కానీ అన్నీ చేసినాడు. వైద్యము, ఆరోగ్యశ్రీని సుస్థిరం చేసినాడు. 1600 రోగాలను అందులో చేర్చగలిగినాడు. ఆసరాని దాంట్లో తీసుకొచ్చి జబ్బు వచ్చి ఆపరేషన్ చేసి నాకు ఇంటికి పంపిస్తే మళ్ళీ అతని ఖర్చులకు, కొన్నాళ్ళకు పనికి పోలేడని చెప్పి డబ్బులు ఇచ్చినారు. ఇవన్నీ ఆయన చేసినాడు. వైద్యము, విద్య. ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఏంది? ఫీజు రీయింబర్స్మెంట్ అటకెక్కింది. ఏ కాలేజీలో కూడా ఈ 15 నెలల కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం చెల్లించిన దాఖలాలే లేవు. వందల వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి కట్టకుండా కాలేజీలకు ఇస్తే కాలేజీల యాజమాన్యాలు పిల్లలను చదువుకు రావద్దని చెప్పి పీడిచ్చే పరిస్థితి ఏర్పడింది. రేపో మాపో ప్రొద్దుటూరులో దాని మీద కూడా మేము ఒక కాలేజీలో ధర్నా చేయబోతున్నాం, ఉద్యమం చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఇక వైద్యం 10వ తారీఖు నుంచి, నిన్నటి దినం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అయితే ఆరోగ్యశ్రీ వర్తింపజేసే హాస్పిటల్ ఉన్నాయో వాళ్ళందరూ సమ్మెలోకి వినారు. మాకు 2700 కోట్లు డబ్బు రావాలా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాలేదు కాబట్టి మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని. నిన్న ఈ పొద్దు ఈ 2 రోజుల నుంచి ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. ప్రమాదశాత్తున పడిన ప్రతి మనిషి, అనారోగ్య పాలైన ప్రతి మనిషి, గుండెపోట్లు వచ్చిన వాడు, యాక్సిడెంట్ జరిగిన వాడు 60,000, 70,000, 50,000, 1,00,000, 10 లక్షలు, 5 లక్షలు సొంత డబ్బు పెట్టి చేయించుకోవాలా. చేయించుకోలేకపోతే చచ్చిపోవాలా. ఇది 2 సాలవన్నట్టు మళ్ళీ ఇది వచ్చానావు నువ్వు. ఈ 2 సాలవని ఇది వచ్చానావు మళ్ళా మనసును చంపడానికి. మూడోది, ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2 కళ్ళు విద్య, వైద్యం అన్నప్పుడు ఆ 2 కళ్ళే ఫీజు రింబర్స్మెంట్ ఆగిపోయినప్పుడు, ఆరోగ్య సేవలు నిలిచిపోయినప్పుడు, ఈ మందు తాపుతా ఉన్నప్పుడు ఇంకా గుడ్డిది కాక ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు ఉన్నాయంటారా? 2 కళ్ళు లేని కబోదే ఈ రాష్ట్ర ప్రభుత్వం. గుడ్డిదైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మళ్ళీ 2 కళ్ళు తెరవాలంటే, దీనికి వెలుగు రావాలంటే వైద్యం రావాలా, విద్య రావాలా, నకిలీ మందం ఆగాల, రైతులకు అన్ని పథకాలు మళ్ళీ వర్తింపజేయాలా, మహిళల దగ్గర డబ్బు తిల్లాడాలా, నిరుద్యోగ సమస్య పోవాలా, ఉద్యోగస్తుల డిమాండ్స్ నెరవేరాలా. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా. ఇది ప్రజలకు తెలుసు. ప్రజలు స్పష్టంగా ఈరోజు చెప్తున్నారు. బుద్ధి గడ్డి తిని పొరపాటుబడి ఈ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు ఆశకు పోయి మా పేదరికం వలన మేము ఓటేసినాం నాయనా, ఇంకా బుద్ధి ఉంటే వాళ్ళకి ఓటేస్తామా, ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా మళ్ళీ మా జగన్ తెచ్చి కూర్చోబెట్టుకుంటాం, సర్వనాశనం అయిపోయినామని చెప్పి ఇక్కడ మొదలుకుంటే ప్రొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్ర ప్రజలందరి మాట ఒకటే. అందులో ప్రధానంగా వాళ్ళు బాధపడుతుండేది ఏంటంటే ఈ నకిలీ మద్యం. లెక్కంటే ఇయ్యకపోయినారు. మనుషుల ప్రాణాలు కూడా తీస్తారా? మా మొగులను చంపేదాన్ని మీరు కంకణం కట్టుకున్నారా? ఒక్క బ్రాందీ షాపులో కూడా ఎక్కడే కానీ నాకు తెలిసినంత వరకు చెకప్ లేదు, తనిఖీ లేదు. 24 గంటలు మందు లభ్యం. లక్ష బెల్ట్ షాపులు. యాడైనా తాగొచ్చు, యాడైనా పడిపోవచ్చు. నకిలీ మద్యంతో పాటు గోవా సరుకు వస్తుంది, బెంగళూరు సరుకు వస్తుంది. విచ్చలివిడిగా ఏడ చూసినా నకిలీ మద్యం, బంగ్యాకు, నకిలీ సిగరెట్లు. ఎంత భ్రష్టు పట్టిపోవాలో ఈ రాష్ట్రము.
అంతా భ్రష్టు పట్టిపోయింది. ఏమి అసలుకు దీన్ని కాపాడడానికి ఇంక అసలు మార్గం ఉందా లేదా అని చెప్పి ఆలోచించుకునే పరిస్థితులే నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇది ఈ రాష్ట్రం ఏమైపోతుంది ఇబ్బా అనే పరిస్థితే. మరొకసారి రాష్ట్రంలో మద్యం సేవించే సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, 2 చేతులెత్తి నమస్కరించి చెప్తానా, ప్రొద్దుటూరు ప్రజలకైతే మనస్ఫూర్తిగా చెప్తానా, ఇది విషయం అన్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ మందు అయితే మీకు దొరుకుతూ ఉందో ఇది ఎన్బ్రాండ్స్ మొలకల చెరువులో మద్యం తయారీ, నకిలీ మద్య పరిశ్రమల ద్వారా తయారైన మందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రాందీ షాపులలో ఉన్నాయి. సేమ్ బాటల్, సేమ్ లేబుల్, సేమ్ మూత, సేమ్ క్యూఆర్ కోడ్, ఎవడు కనిపెట్టడానికి వీలు లేనంతగా పూర్తి సాంకేతికమైన పరిజ్ఞానంతో పెద్దలు తయారు చేసిన మందు ఇది. చిన్న చిప్పగా కూలోడు తయారు చేసేది కాదు. ప్రభుత్వంలో పెద్దలు లేకపోతే ఇది తయారు చేయలేరు. ప్రభుత్వంలో పెద్దలు అండదండలు లేకపోతే ఇది ఎక్సైజ్ అధికారులు సైడ్ ఇచ్చి అమ్మేది లేదు. ఇది జరిగే పరిస్థితే లేదు. ఈ బాటళ్ళని బెల్ట్ షాపులకు పోతున్నాయి, బ్రాందీ షాపులకు పోతున్నాయి. పేదవాళ్ళ యొక్క మందు మీదనే టార్గెట్ చేసినారు. మీరు తాగే మందే వాళ్ళు చేసినది. మీ ప్రాణాలకే ప్రమాదం ఉంది. మరో కొన్ని నెలల పాటు జాగ్రత్త. అందుకే నేను చెప్తాను కదా, దీంట్లో నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో మీరు పట్టుకుంటే 10 లక్షలు ఇస్తామని. చిన్న పోటీ మద్యం సేవించే వారికి. నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో పట్టుకుంటే 10 లక్షలు. సుమో నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో పట్టుకోవాలా. సేమ్ బాటల్, సేమ్ లేబుల్, సేమ్ మూత హీల్, సేమ్ క్యూఆర్ కోడ్, లోపల మందు మాత్రం ఎన్బ్రాండ్స్ స్పిరిట్ విషం. తాగితే సస్తాం, తాగితే అనారోగ్యమవుతాం. జాగ్రత్త. పులి నోట్లో వన్నా తప్పించుకుంటారు, దయ్యం నోట్లో వన్నా తప్పించుకుంటారు. ఎన్బ్రాండ్ నోట్లో వేసుకుంటే మాత్రం ఓం నమ శివాయ.